ఈ రోజు మధ్యాహ్నం మా ఇంట్లో లంచ్ అయితే ఏం ప్రిపేర్ చేసుకున్నాము అంటే వైట్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. నా కోసం కొద్దిగా మిల్లెట్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. కర్రీ వచ్చి పుల్లకూర అయితే ప్రిపేర్ చేసుకున్నాము. పప్పు లేకుండా ఆకుకూరలో మామిడికాయ వేసి ఇలాగ పుల్లకూర అయితే ప్రిపేర్ చేసామన్నమాట. నంచుకోవడానికి కొద్దిగా క్యారెట్ వేపుడు అలాగే కొద్దిగా వంకాయ వేపుడు అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఇంకా లాస్ట్లో కొద్దిగా పెరుగుతో అయితే ఫినిష్ చేసేసాము. మా అమ్మగారికి హెల్త్ బాగాలేదని చెప్పేసి మా అక్క అయితే ఊరి నుంచి వస్తూ ఇలాగా కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చింది. వాల్నట్ అయితే హెల్త్కి చాలా మంచిదంట, బ్రెయిన్కి అయితే చాలా మంచిది. డ్రై ఫ్రూట్స్ని ఎప్పుడైనా సరే పచ్చిగా తినేదానికంటే వాటర్లో నానబెట్టుకొని అంటే 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టుకొని మనం తింటే రిజల్ట్ బాగుంటుంది. కర్బూజా కాయలు తెచ్చుకున్నప్పుడు అందులో ఉండే విత్తనాల్ని పడేయకుండా ఆ విత్తనాల్ని బాగా వాష్ చేసి ఎండలో అయితే ఆరబెట్టేశాము. ఈ విత్తనాల్ని ఇలాగా డబ్బాలో అయితే స్టోర్ చేశాము. ఇవి తినడం వల్ల కూడా హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఈవినింగ్ తినడం కోసం మార్నింగ్ నిద్ర లేవగానే ఎండు ఖర్జూరంని, కొద్దిగా బాదంని అలాగే గుమ్మడి గింజలను అయితే నానబెట్టేశాను. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.